అందరూ ఒక్క నిమిషం పాటు చేతులు చాచి ఆ త్రియేక దేవుని భక్తితో విశ్వాసంతో స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరు నా తర్వాత చెప్పండి, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 నా రక్షకుడా వందనం, నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, నా రక్షకుడా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం. కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం. రానున్నవాడా వందనం, రానున్నవాడా వందనం, రానున్నవాడా స్తోత్రం. రానున్నవాడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 16వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. ఇది నా స్వహస్తము, పౌలు నుండి శుభాకాంక్షలు. ప్రభువును ప్రేమింపనివాడు నాశనమగునుగాక. చదువు గట్టిగా ఆ? చదువుతారు కదా అక్కడక్కడ మారణాత సంఘం అని. ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం తెలుసా? ఇది రెండవ రాకడను సూచిస్తుందండి ప్రభు యొక్క. దాని అర్థం ఏంటంటే ప్రభువా త్వరగా వేంచేసి రమ్ము. ఏమో స్వామి, ఇంకేమైనా అర్థం ఉందండి దానికి? ప్రభువా త్వరగా ఎప్పుడు త్వరగా వేంచేసి రావాలి? ఇది మనం తెలుసుకోవాలి. ప్రభువా త్వరగా వేంచేసి రమ్ము. ఇది మనం క్రైస్తవులమైన మనం ఎల్లప్పుడూ ప్రార్థనగా చెయ్యాలి. ప్రభు అండి 3 రకాలుగా వస్తాడు. అందరేనండి ఇటు చూడండి. ప్రభు ఎన్ని రకాలుగా వస్తాడు? అందరు చెప్పండి, ఎన్ని రకాలు? మొదటిది ఏంటిది? 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము నగరంలో మరియ తల్లి యోసేపులకి పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు. అది మొదటి రాకడా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రెండవది ప్రియులారా, ఈ రోజున మనం చదువుకున్న సువిశేషంలో ఉందండి. ఈ రోజున మనం చదువుకున్న సువిశేషంలో ఉంది ప్రియులారా. మార్కు సువార్త 13వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారుడై వచ్చుటను జనులెల్లరూ కాంతి. ఇది రెండవ రాకడ. అందరు చెప్పండి, ఇది ఎన్నవ రాకడండి? లేకపోతే ఇది కడరాకడ అని కూడా అంటారండి. ఏ రాకడండి? కడరాకడ. కడవరి రాకడ. కలవరి రాకడ కాదండి, కడవరి రాకడ. రెండవ రాకడ యేసయ్య రాకడ. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. దీనిని గురించి మనం మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో కూడా చదువుకుంటా ప్రియులారా. దానిని మనం ప్రభు యొక్క మొదటి రాకడకి చివరి రాకడికి రెండింటికి కూడా మనం అన్వయించుకోవాలి తప్పనిసరిగా ప్రియులు. 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకో. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లా అనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారికి సంబంధమైనది ఏదీను మిగలదో. కానీ నా ఎడల భయభక్తులు చూపుచు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణం వలె మీకు ఆరోగ్యమును కొని తెచ్చును. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రభు అంటున్నాడు,
మనుష్య కుమారుడు ఆ రోజున మహాశక్తితో మహామహిమతో రాబోతున్నాడు అని పలుకుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించిన పిల్లలు అందరినీ చూడండి. మతాలు మాత్రమే కాదండి, సైంటిస్టులు కూడా ఏమంటారంటే ఈ లోకం ఒకప్పుడు ప్రారంభమయ్యింది. ఒకప్పుడు వాళ్ళు ఏమంటారంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థియరీ చెప్తారండి ఎలా ప్రారంభమయ్యింది అనే దానికి. హీలియోసెంట్రిక్, జియోసెంట్రిక్, సోలార్ సెంట్రిక్గా ప్రారంభమయ్యింది అని అంటారు. ఈ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే నేను చెప్పలేను, కొద్దిగా సైంటిఫిక్ విషయాలండి. అంటే వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ సృష్టి, ఈ లోకం ఎక్కడో ఒక చోట చిన్నగా ప్రారంభమై పెద్దగా అయిపోయిందంటారు. కొంతమంది చదువుకున్న పిల్లలు సాంఘిక శాస్త్రంలో సైన్స్ చదివినటువంటి వాళ్ళు తెలుస్తుంది, బిగ్ బ్యాంగ్ థియరీ అంటారండి. ఏమంటారు? బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఏంటంటే అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తెలిస్తే ఒక చిన్న ఆటం, ఏంటిదండి, చిన్న పరమాణువు ఒకే ఒకసారి అది విస్ఫోటనంగా నుంచి పగిలిపోయి అలా పగులుతూ 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 ఈ సృష్టి ఆవిర్భవించింది అని వాళ్ళు చెప్తారు. చెప్పి ఏమంటారంటే వాళ్ళు, మరలా ఈ సృష్టి మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా ఏదో ఒక రోజున అదే విధంగా మరలా ఒక చిన్న పరమాణువుగా మారిపోద్ది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారండి. ఇది అలా మారిపోద్ది అంటండి. ఇది సైంటిస్టులు చెప్పేటువంటిది, కానీ అది ఎప్పుడు ఏంటి అని కానీ మనకి విశ్వాసులకు ప్రియులారా, దీనికంటే ఆదరణ కలిగినటువంటి, దీనికంటే అర్థవంతమైనటువంటి, దీనికంటే కూడా పవిత్రమైనటువంటి, మరి అర్థం చేసుకోగలిగినటువంటి విషయాలని, పరలోక విషయాలను యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమిటి అంటే, మీరిప్పుడు చూస్తున్నటువంటి ఈ లోకం అనేటువంటిది యథాతథంగా ఉండదో, తప్పనిసరిగా ఆ యేసయ్య రాకడ ఉంటుంది. ఆయన రాబోతున్నాడు. ఇందాక చెప్పాక 3 రాకళ్ళని. మొదటి రాకడ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము నగరంలో జన్మించాడు. దాన్నే మనం క్రిస్మస్ పండగగా కొనియాడతాం. రెండవ రాకడ కడరాకడ అని పలుకుతారండి. ఏమిటి అది? యేసయ్య వస్తాడు, మేఘాలపై వస్తాడు, తన దూతల సమేతముగా వస్తాడు. మొదటి రాకడలో ఆయన ఒక సాధు గొర్రె పిల్లగా, ఒక సేవక రూపాన్ని దాల్చి, ఒక సర్వెంట్ మెస్సయ్యాగా ఈ లోకానికి, ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన పాపులను క్షమించాడు, దీనులను ఆదరించాడు. పశ్చాత్తాపం చెందితే ఎంత ఘోర పాపినైనా క్షమించి ఆయన కృపను చూపించాడు, ఆయన దయను చూపించాడు. కానీ రెండవ రాకడలో ఆ విధముగా ఉండదో. రెండవ రాకడలో ఆ విధంగా ఉండదు. ఎలా వస్తాడు? గర్జించు సింహము వలె వస్తాడు. దర్శన గ్రంథంలో మనం చదువుకుంటాం దీన్ని. మొదటి రాకడలో ఎలాగొచ్చాడు? సాధు గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఒక సేవకుడిగా వచ్చి మన కొరకే ప్రాణాలు అర్పించాడు. మొదటి రాకడలో మనం పాపము చేస్తే ఆయన మన కొరకే మరణించాడు. మనము చెడు చేస్తే మన కొరకే ఆయన దెబ్బలు తిన్నాడు. మనల్ని క్షమించి వేశాడు, తన శిలువ రక్తంతో మనం కడిగాడు. కరుణ, జాలి, దయ, ప్రేమ తోటి మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేశాడు. రెండవ రాకడలో అలాగా ఉండదండి. రెండవ రాకడలో ఆయన గర్జించు సింహములాగా ఒక న్యాయాధిపతిగా మేఘారూఢుడై వచ్చి ఎవరి వారి క్రియలను బట్టి వారికి ఆయన తీర్పు చెప్తాడు. అక్కడ నో మర్సీ, అక్కడ కనికరం ఉండదు. ఇంకా రెండవ రాకడలో కనికరం ఉండదండి. బైబిల్ చెప్పే మాటలండి ఇవన్నీ కూడా. అప్పుడు ఏం చేస్తామంటండి? ఏడుస్తూ కూర్చుంటాం. ఓ మానవుండా నీ గతి ఏమవునో, గ్రంథాలు విప్పబడును, అందున్నవి మనమండి. ఓటర్ కార్డులో నా పేరుందా, రేషన్ కార్డులో నా పేరుందా, ఇంకా ఏంటి, వరదలు వచ్చినప్పుడు ఆల్ ఫ్రీలు మనకిచ్చే వాటిలో పేర్లు ఉన్నాయా లేవా అని మనం పరిగెడుతున్నాం. ప్రియమైన క్రైస్తవుడా,
ఈ రోజున ఈ యొక్క కడరాకడ గురించి మాట్లాడుతూ ప్రియులారా, దానియేలు గ్రంథంలో ఏమని పలుకుతున్నాడు? ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే జీవ గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేనిని గురించి మాట్లాడుతున్నాడు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును, అప్పుడు విపత్కాలము ప్రాప్తించును, జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలము ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తన పేర్లు రాయబడిన వారు జీవిస్తారు. మనందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వారందరం ఒక కోరిక కోరుకోవాలి ఈ రోజున. ఏంటి? దేవా, నీ జీవ గ్రంథములో నా పేరు రాయి ప్రభువా. ఊరికే రాయడమ్మా, నవ్వుకుంటూ రాయి ప్రభు అంటానంటే ఊరికే రాయడు ఆయన. దానికి తగినట్లుగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్, వెరీ సీరియస్. సింపుల్, సీరియస్ అండి. ఏంటంటే ప్రియులారా, నీ పేరు జీవగ్రంథంలో కనబడితే ఆ వెళ్ళు పరలోకానికి అంటాడు. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే ఎక్కడికి వెళ్ళమంటాడు? నాకు తెలియదండి, మీకు అందరూ తెలుసు. అటెళ్ళు అంటాడు. వాడి ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి. ఎవడి ఫ్రెండ్ దగ్గరికి? ఈ లోకం అండి చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. ఈ లోకం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. జాగ్రత్త ప్రియులారా, నీ జీవితం ఎలాగా ఉంది? దేవుని విషయమై, పరిశుద్ధత విషయమై, దైవిక విషయమై, నీ కుటుంబం నీతి విషయమై, సత్యం విషయమై ఏ విధంగా జీవిస్తున్నావు? ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, సాతానుడు అనేటువంటి వాడు భయంకరమైన వివిధ విధాలుగా ఇదిగో ఆయన శోధిస్తున్నాడు. చాలామంది నా దగ్గరకు వచ్చేటువంటి వారు దూరాభారం నుంచి ఈ యూట్యూబ్లో వాక్యం చెప్తాను నేను కాబట్టి ఎలాగో ఒకలాగా ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేసి మరీ వస్తుంటారు. ఈ మధ్య కాలంలో యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు కూడా చాలామంది వస్తున్నారండి దేవుని మీద ఆశతో, ఆసక్తితో. ఫాదర్ గారండి, నేను మంచిగా ఉండాలనుకుంటున్నానయ్యా, కానీ ఉండలేకపోతున్నానయ్యా. చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలనుకుంటున్నానయ్యా, కానీ ఉండలేకపోతున్నానయ్యా. ఎలాగయ్యా? నా వల్ల కావట్లేదు. తాగేవాళ్ళు ప్రియులారా, వాళ్ళు ఏమైనా తాగాలని ఎప్పుడు అనుకుంటారా ఏంటి? ఇచ్చి ఈ పాడు బుద్ధిని, ఈ పాడు అలవాటుని ఎప్పుడో ఒకసారి విడిచిపెడితే బాగు అనుకునే వాళ్ళు లేరా? ఉంటారండి. ఇంకా కొంతమంది తాగిన తర్వాత వచ్చి భార్యతోటి నీ మీదొట్టు రేపు పొద్దు నుంచి తాగను అంటాడు. ఎవరి మీదొట్టు చేస్తాడు? మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళి ఏం చేస్తాడు? అయితే ఒక విషయానికి వద్దాం పిల్లారా, ఏ వ్యక్తి కూడా పుట్టుకతోటి చెడ్డోడు కాదండి. మనం అనుకుంటాం ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత మంచి ఉంటుందండి. వాడు పరమచండాలుడు అనుకున్నా కానీ వానిలో కూడా ఏదో ఒక మూలన మంచి ఉంటుందండి. కానీ మనిషిని బలహీనపరిచే శక్తులు ఉన్నాయి ఈ లోకములో. ఈ లోకపు జీవితం ఒక పోరాటం మనిషిది. క్రైస్తవుడు అనేటువంటి వాడు నిత్యం పోరాటంలో ఉన్నాడు. ప్రభు రాకడ వరకు కూడా పోరాడుతూనే ఉంటాడు పిల్లారా. ఇది ప్రతి ఒక్కళ్ళది. గురువులమైన మేము కూడా అనుకోమాకండి మేము ఎక్కడి నుంచి వచ్చాం. ఒక రోజున దేవుడు ఇలా అనగానే ఆకాశం తెరుచుకొని డమడమా డమడమా అని మేఘాలు కురుస్తుండగా ఫాదర్ గారు దిగిపడ్డారు కదా. ఏం చేస్తారు? వాళ్ళు కూడా మీ అందరిలాగానే ఒక తల్లిదండ్రికి జన్మించినటువంటి బిడ్డలే. ఇది మా పోరాటం కూడా, మనందరి పోరాటం ప్రియులారా. ప్రభువు రాకడ వరకు కూడా, దేవుని చేరుకునే వరకు కూడా మనందరము కూడా ఈ పోరాటాన్ని చేస్తూనే ఉండాలి. వీలుంటే ప్రియులారా మీరు ఇంటికి వెళ్ళి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, మనకంత సమయం లేదు కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకోండి, ధ్యానం చేయండి పిల్లారా. చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి, పౌలు గారి నోటి నుండి వస్తాయి. చాలా పవిత్రమైన మాటలు ప్రియులారా. మన శక్తి మనకి చాలదో. రెండవ రాకడ గురించి, మన మరణాన్ని గురించి, సిద్ధపాటు గురించి, సాతాను మీద పోరాటాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి ప్రియులారా ఈ పోరాటం నిత్యము జరుగుతూనే ఉంటుంది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి. ప్రభువుతో ఏకమై. ఎవరితో ఏకమై అండి? అందరు చెప్పండి.
ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా, ఎవరి శక్తి ద్వారా? దేవుని. మన శక్తి చాలదండి, మన శక్తి చాలదు ఈ లోకములో. ఇందాక చెప్పాను కదా, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా, చెడు మాటలు మాట్లాడద్దు అనుకుంటున్నా కానీ అయ్యే వస్తానే నోటికి, తాగుడు మానేయాలనుకుంటున్నా కానీ అదే లాగేస్తుంది నన్ను. పౌలు గారు అంటారు, నేను చెయ్యవద్దనుకున్న దానిని చేస్తున్నాను, చేయాలనుకున్న దానిని చేయలేకపోతున్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని, ఎంత దుర్బలుడని, ఎంత బలహీనుడని అంటాడండి. ఆయనే ఆ మాట అంటే మనం ఎంత టోళ్ళమండి. కాబట్టి మన శక్తి మనకు చాలదు, మనం ఒంటరిగా ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి? ప్రభువుతో ఏకమై, ఆ తర్వాత ఆయన మహాశక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకని బలం? ఏ బలం గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మీయ విశ్వాస బలాన్ని గురించి, ఆత్మీయ బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న మనం ఏం చేసుకోవాలి? ఆత్మీయ బలాన్ని సిద్ధపరచుకోవాలి, విశ్వాసాన్ని బలపరచుకోవాలి. ఎందుకనట్టండి? దేనికి బలపరచుకోవాలి? సైతాను టక్కరి చిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరించండి. మన వల్ల కాదండి సాతాను మీద పోరాడటం, మన వల్ల కాదు. జాగ్రత్తగా వినండి, అందరు నకలు చూడండి. దేవుడు సర్వశక్తిమంతుడు. అందరు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. సైతాను కూడా శక్తిమంతుడే. చెప్పండి అండి, శక్తిమంతుడా కాదా? ఇది బాగా తెలుసు అనుకుంటా మీకు, సైతానుడు శక్తిమంతుడు అన్న బల విషయం. అవునండి, ఇక్కడ రెండిటికి తేడా ఉంది. నన్ను అపార్థం చేసుకుని అపార్థంగా కోట్ చేయమాకండి. అక్కడ నేనేమంటున్నా, దేవుడు శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. ఆ మాట మర్చిపోతే మళ్ళీ తేడా వస్తుందండి. సాతానుడు యేసుప్రభు ఒకటే అవుతాడు. నో, దేవుడు, గట్టి చెప్పండి, సర్వశక్తిమంతుడు. సాతానుడు కూడా కొన్ని శక్తులు ఉంటాయి వాడికి, మనల్ని పీడిస్తాడు. అర్థమవుతుందా? ఆ సాతానుడు తన శక్తిని మానవుని నాశనం చేయడానికి వాడతాడు. దేనికి వాడతాడు? ఇప్పుడు అసలైన విషయం అండి, జాగ్రత్తగా వినండి. మన శక్తితో, మన సొంత శక్తితో మనం సాతాను మీద విజయం సాధించలేము. అర్థమైంది అందరికీ? మన సొంత బలముతో, మన సొంత శక్తితో సాతాను మీద విజయం సాధించలేం. కాబట్టి దేవుడు మనకి తన శక్తిని ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా వినండి, దేవుడు సర్వశక్తిమంతుడు, సాతానుడు కూడా శక్తిమంతుడే. సర్వశక్తిమంతుడు కాదు, శక్తులుంటాయి వాడికి కూడా కొన్ని. సాతానుడు తన శక్తిని మానవుని పాపంలోకి నడిపించటానికి, చెడగొట్టడానికి వాడతాడు. మనం మనుషులం మన స్వీయ బలము చేత, సొంత శక్తి చేత సాతాను మీద విజయం సాధించలేం. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, బిడ్డ నీ వలన కాదు కాబట్టి ఏం చేస్తావు? నా బలాన్ని నువ్వు తీసుకో. ఇప్పుడేంటంటే దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు. ఆయన శక్తి మనకుంటే, ఆ దేవుని శక్తి మనకొస్తే సాతానుడు మన ముందు నిలబడలేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు పిల్లారా, ఈ లోక పోరాటములో ఆ ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడుతుండగా నేను మీకు అందరికీ కూడా ఆయుధాలు ఇస్తాను అంటున్నాడండి. ఏం చెప్తున్నాడు? ఆయుధాలు ఇస్తాను అంటున్నాడండి. ఆయన ఆయుధాలతో మనం పోరాడాలి సైతానుతోటి. నువ్వు వెళ్ళి నీ సొంత బలంతో రా చూసుకుందారా అంటే ఫ్యాట్ మన్ కొట్టేసి పోరా నువ్వెంతరా అంటాడు సాతానుడు. అంతే. వితౌట్ జీసస్ వీఆర్ జీరో. యేసయ్య లేకుండా మనం పెద్ద గుండు సున్నా. విత్ జీసస్ వీఆర్ హీరోస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తోడుండగా మనకి విరోధి ఎవడు? పౌలు గారు అంటారు కదా, అన్నాడా లేదా? యేసు తోడుంటే నాకు విరోధి ఎవడో? నన్ను ఎదిరించేవాడు లేడు. ఎవరు తోడుండాలి? అందుకే అంటున్నారు పౌలు గారు, ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి, ఆత్మీయ బలాన్ని, విశ్వాస బలాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎందుకని? సాతానుడు మన మీద పోరాడుతున్నాడు. సాతానుడు మన మీద పోరాడుతున్నాడు.
వాక్యాన్ని చదివి 12వ వచనాన్ని చదువుకోండి. ఏలైనా నేను చదువుతాలేమ్మా, సమయం ఎక్కువ లేదు. మనము పోరాడునది శరీరదారులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ఈ యొక్క అంధకార శక్తులతో, ఆకాశమందలి దురాత్మలతో, సైతాను శక్తులతో మనం పోరాడు చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని కవచమును ధరించండి. తర్వాత ఆ దుష్టజనం వచ్చినప్పుడు మీరు శత్రు బలమును ఎదుర్కొనగలిగి తుదవరకు పోరాడి విజయాన్ని పొందగలుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనందరము కూడా ప్రభు రాకడ కొరకై ఎదురు చూడాలి. క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూడాలి. ఇందాక మాస్టర్ ఉదాహరణ చెప్పా కదా మీతోటి. ఏమిటి అంటే, ఆయన పరీక్ష పెడతానన్నాడు, పరీక్ష ఉంటుంది అన్నాడు, ప్రశ్నలు ఎలాగా ఉంటాయో చెప్పాడు, ఏ ఏ సబ్జెక్టుల్లో అని చెప్పాడు, అంతా వివరంగా చెప్పాడు. నువ్వు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే సిద్ధపడి ఉండాలి. ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఎలాగ సిద్ధపడి ఉండాలి? చెడును విడిచిపెట్టాలి. దేవుడిచ్చే శక్తిని, సర్వాంగ కవచాన్ని. ఏంటంటే సర్వాంగ కవచము? సత్యము, నీతి. సత్యము, నీతి. చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం ఎక్కువ లేదు పిల్లారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13, 14 వచనం నుంచి ఉంటుందండి. సత్యము, నీతి, దేవుని యొక్క వాక్కు, విశ్వాసం అనే డాలు, ఇంకా ఏమున్నాయి? ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యంగా 6 ఆయుధాలు ఉంటాయండి అక్కడ. 6 ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలను మనం సంపాదించుకోవాలి. మనం ఆయుధాలను సంపాదించుకుంటే అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి తన శక్తితో, తన బలముతో మనల్ని తన యొక్క రాకడ కొరకై సిద్ధపరచి ఉంచుతాడు. పిల్లలు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇదంతా జరగాలి అంటే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి, జపమాల ప్రార్థన ఉండాలి, దేవుని యొక్క వాక్యము చదువుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, నీవు నీ ఆత్మను సిద్ధపరచుకోవాలంటే నీవు అవకాశము దొరికినప్పుడల్లా కూడా దేవుని సన్నిధికి రావాలి, ఆలయములోనికి రావాలి, పూజా ప్రార్థనలో పాల్గొవాలి. ప్రియులారా, ముగింపుగా ఒక మాట చదువుకుందాం. అదే ఎఫెసీ పత్రికలో ప్రియులారా ఒక మాట ఉంటుంది. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలుగా జీవించాలంటే సైతాను ఎదురొడ్డి పోరాడి ఆ కడబోర ఊదినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధులను లెక్కించబడాలి అంటే మనం ఒక పని చెయ్యాలి. ఏమిటి అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. సైతానుకు అవకాశం ఇవ్వమాకండి. దొంగ ఏమంటున్నాడు? సైతానికి అవకాశం వసకండి. డోంట్ గివ్ సేటన్ an opportunity, but instead give opportunity to God to change you. సైతానుకు అవకాశం ఇచ్చావా, అయిపోయింది. నీ జీవితాన్ని నరకప్రాయం చేస్తాడు. జాగ్రత్త బిడ్డ. ఈరోజు ప్రియులారా ఆ ప్రభువుని వేడుకుందాం. దేవా, నా రక్షణ నిమిత్తమై నేను భయముతో గడగడ వణుకుచు. ఈ భయం అంటే ఏంటి? అమ్మో ఇందాక అంటే నేను పాపము చేస్తానేమో. భయపడాలండి మనం, గురువులంగా మేము, విశ్వాసులుగా మీరు. ఈ భయం మనలో ఉండాలి. ఎందుకని భయం? నన్ను ప్రేమించే నా యేసయ్యకి, నా కొరకే ప్రాణం పెట్టిన నా యేసయ్యకి నేను వ్యతిరేకముగా పాపము కట్టుకొని ద్రోహము చేస్తానేమో అనే భయం మనలో ఉండాలి, ప్రేమతో కూడిన భయం. అప్పుడు ప్రియులారా ప్రభు అన్నాడు, పరలోకమున్న దూతలకు కానీ తండ్రికి తప్ప మరెవ్వరికీ ఆయన రాకడ తెలియదు. మనం సిద్ధపడున్నామనుకు ఎల్లప్పుడూ కూడా, సర్వాంగ కవచాన్ని ధరించి ఉన్నామనుకు ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడు వచ్చినా నేను సిద్ధపడున్నా కాబట్టి నేను భయపడవలసిన అవసరము. ఎందుకంటే నా యేసయ్య త్వరలో రానై ఉన్నాడు. అందరూ చేతులు చాచండి ఒకసారి పైకి. నా తర్వాత కొంచెం జాగ్రత్తగా చెప్పండి. మారణాథా, మారణాథా, ఓ యేసు ప్రభువా, ఓ యేసయ్యా, త్వరగా వేంచేసిరండి,
వేంచేసిరండి. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, ఈ దివ్య బలి పూజలో ఈ దివ్య బలి పూజలో మా హృదయాలలోనికి మా హృదయాలు నింపి ఈ దివ్య బలి పూజ ద్వారా ఈ దివ్య బలి పూజ ద్వారా మా కుటుంబాలలోనికి మా కుటుంబాలలో వేంచేసిరండి. వేంచేసిరండి. మా జీవితాలను మార్చండి. మా జీవితాన్ని మార్చండి. మీ రాకడ కొరకై నీ రాకడ కొరకై మేము సిద్ధపడి ఉండులాగున మేము సిద్ధపడి ఉండులాగున మీ మహాశక్తిని మీ మహాశక్తిని మాలో నింపండి. మాలో నింపండి. మీ మహాశక్తిని మీ మహాశక్తిని మాపై కురిపించండి. మాపై కురిపించండి. మమ్ము దీవించండి. మమ్ము దీవించండి. మమ్ము ఆశీర్వదించండి. మమ్ము ఆశీర్వదించండి. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా కొరకై మనుష్య అవతారం ఎత్తినటువంటి దేవుని ప్రియ కుమారుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈనాడు కడగతులను గురించి, లోకాంత్యాన్ని గురించి, నిరాకడను గురించి మాకు బోధించి ఉన్నావు. అనేక విషయాలని మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకం బహుభయంకరంగా ఉంది నాయన. పాపము ఎక్కువైపోతూ ఉంది తండ్రి. చెడు ఎక్కువైపోతూ ఉంది తండ్రి. క్రైస్తవులమైన మేము కూడా చాలామందిమి నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తున్న రోజుల్లో ప్రభువా, నా దేవా, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో పలికినట్లుగా నీతో ఏకమై ఉండడానికి, నీ మహాశక్తిని పొందుకోవడానికి నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపచేయండి. దేవా, నీ సన్నిధికి ఈ ఆదివారం రోజున వేంచేసి వచ్చినటువంటి నీ బిడ్డలందరిని దీవించండి నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రసాదించండి తండ్రి. ప్రభువా, మేం పాపం ఎడల భయము కలిగి జీవించటానికి, పాపాన్ని విడిచిపెట్టి, చెడును విడిచిపెట్టి తండ్రి నీ ప్రియమైన బిడ్డలుగా జీవించటానికి మా శక్తి మాకు చాలదు తండ్రి. నీ శక్తి మాకు కావాలి తండ్రి. మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు, మాకున్న సమస్తము నాయన నీకు చెందినటువంటి వారిగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రతి ముఖ్యంగా ప్రభు, మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ నీ ప్రియమైన బిడ్డలందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ వరాలతో నింపండి నాయన. ముఖ్యంగా ప్రభువా, యవ్వన ప్రాయములో ఉన్నటువంటి యువతి యువకుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ ఎడల ప్రేమ కలిగి, భయభక్తులు కలిగి ప్రభువా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి ప్రభు వారి జీవితంలో ధన్యత చేసుకునే కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి నాయన. వారి కుటుంబాలను ప్రభువా నీ భయభక్తులతో పెంచడానికి, నడిపించడానికి కాల్సిన శక్తిని వారికి అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, చిన్నలకు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారికి ఆదర్శంగా ఉండటానికి ప్రభువా వారి విశ్వాస జీవితం ద్వారా ఇతరులను ప్రభువా నీ తట్టు నడిపించడానికి కాల్సిన కృపను దయచేయండి ప్రభువా. చిన్నారి బిడ్డలకు చదువుకునేటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని జ్ఞానమందును, ప్రాయమందును, దైవ ప్రేమలో, మనుషుల ప్రేమలో ఎదుగులాగిన వారిని దీవించమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా నీ రాకడను గురించి ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా మేమందరము కూడా మాలో ఉన్నట్టు చెడు అవలక్షణాలను తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ సర్వాంగ కవచాన్ని ధరించి ప్రభువా సాతానుపై పోరాడుతూ ప్రభువా నీకు ప్రియమైనటువంటి సైనికులుగా, నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. ఈనాడు ప్రభువా నీ సన్నిధికి వచ్చినటువంటి వారిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి తండ్రి. వివిధ రకాలైనటువంటి వ్యాధులతో, బాధలతో బాధపడుతున్నటువంటి వారిపై నీ పరిశుద్ధ రక్తాన్ని చిలకరించి స్వస్థపరచండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో కూడా సాతానుడు దూరి అశాంతిని, అలజడిని సృష్టిస్తూ ఉండగా నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని ప్రతి కుటుంబంలో కూడా సమృద్ధిగా ప్రసాదించమని వేడుకొనిచున్నాం. వివిధ అవసరాలతో ప్రభువా నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుల బాధలతో ఉన్నటువంటి వారి కొరకై, గర్భఫలము కొరకై వేడుకుంటున్న బిడ్డల కొరకై, ఉద్యోగము కొరకై, వివాహము కొరకై, వివిధ రకాలైనటువంటి మరి కోర్టు కేసుల గురించి ప్రార్థన చేయమంటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉండగా వారి యొక్క కోరికలను, తలంపులను మీరు దీవించండి తండ్రి. ఈనాడు అతి ముఖ్యంగా ప్రభువా ఈ వేల్పూరు విచారణ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా జోసెఫ్ ఫాదర్ గారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ సేవకుడిగా వారికి సింప్లిసిటీ తోటి, సర్వసామాన్యమైనటువంటి చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ప్రజలకు ఆదర్శవంతముగా జీవిస్తూ తండ్రి ప్రజలను ప్రభువా ఇంకా ఎక్కువగా నీ ఆత్మతో నింపటానికి, నీ తట్టు నడిపించటానికి, నీ యొక్క ప్రేమలో నింపటానికి కావాల్సిన శక్తిని వారికి ప్రసాదించండి.
ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఈ యొక్క సంఘం నడిపింపు కొరకై, ఈ విచారణ బలము కొరకై సహాయపడుతున్న సంఘ పెద్దలను, మరిగల సభ్యులను, సహాయం చేస్తున్న యువతి యువకులను, చిన్నారి బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రభువా, ముఖ్యంగా ఈ సంఘమంతా కూడా ఏకత్రాటితో నడుస్తూ ప్రభువా నీ బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, బలాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.